హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాక్చువల్లీ చాలా డేస్ అయిపోయింది నేను వీడియో పెట్టక, బికాజ్ ఐఎమ్ లిటిల్ బిట్ బిజీ. సో యాక్చువల్లీ ఒక న్యూ అప్డేట్ మీకు ఇవ్వాలనుకుంటున్నాను. దిస్ ఈజ్ నవంబర్ మంత్. నాకు ఏసీఎల్ సర్జరీ జరిగి ఎగ్జాక్ట్లీ 1 year అయింది ఈ మంత్తో. ఐఎమ్ రికవరింగ్ వెల్ నౌ. చూస్తున్నారు కదా, నేను యాజ్ యూజువల్గా నేను నా రెగ్యులర్ యాక్టివిటీస్ అన్నీ నేను చేసుకుంటున్నాను. నా వర్క్లో కూడా నేను బిజీ ఉన్నాను. సో ద లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, నేను యాక్చువల్లీ వర్క్లో ఇన్వాల్వ్ అయిపోయి కొంచెం స్ట్రెస్ అంతా నాకు సర్జరీ లెగ్కున్న పెయిన్ వల్ల నేను స్ట్రెస్ అంతా నా లెఫ్ట్ లెగ్కి ఇవ్వాల్సి వచ్చింది. దానివల్ల నాకు చిన్నగా లెఫ్ట్ లెగ్లో లిగమెంట్ కాస్త స్ప్రెయిన్ ఉంది. అంటే ఏసీఎల్ లిగమెంట్ స్ప్రెయిన్ అయిందనమాట. మా డాక్టర్ గారిని కలిస్తే ఎంఆర్ఐ సజెస్ట్ చేశారు. అందులో ఏసీఎల్ స్ప్రెయిన్ అని వచ్చింది. అండ్ హీ సజెస్టెడ్ మీ ఫర్ పిఆర్పి ట్రీట్మెంట్. అదేంటి, దాని అప్డేట్స్ ఏంటి, అవన్నీ నేను మీకు ఈ వ్లాగ్లో చూపించదలుచుకున్నాను. బట్ ఓవరాల్గా నేను బాగానే ఉన్నాను. దిస్ ఈజ్ జస్ట్ నాకు ఒక చిన్న డౌట్ వల్లనే నేను ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నాను. బికాజ్ ఆల్రెడీ ఒక కాల్తో నేను చాలా లెవెల్ వరకు సర్జరీకి వెళ్ళాల్సి వచ్చింది బికాజ్ ఆఫ్ మై నెగ్లిజెన్స్. ఈ లెఫ్ట్ లెగ్ విషయంలో మాత్రం నేను ఏమాత్రం నెగ్లెక్ట్ చేయదలుచుకోలేదు. సో స్మాల్ ప్రాబ్లం ఉన్నప్పుడే నేను సార్ట్అవుట్ చేసుకోవాలనుకుంటున్నాను. అందుకే పిఆర్పి అనేది లేటెస్ట్ ట్రీట్మెంట్ అనమాట, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అని. దాని గురించి ఫుల్ డీటెయిల్స్ నేను ఈ వ్లాగ్లో మీకు చూపిస్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు ఒక క్లియర్ ఐడియా ఉంటుంది వాట్ ఈస్ పిఆర్పి, ఏ స్టేజ్లో ఉన్నప్పుడు పిఆర్పి తీసుకోవాలి, ఎలాంటి పేషెంట్స్ పిఆర్పి తీసుకోవాలి అనేది మీకు నేను ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఇస్తాను. ఓకే, స్టే ట్యూన్డ్. యాక్చువల్లీ నేను ఈ పిఆర్పి ట్రీట్మెంట్ లాస్ట్ మంత్ తీసుకున్నాను, అక్టోబర్లో. బట్ నేను వీడియో మీకు అప్డేట్ ఇవ్వలేకపోయాను. సో ఈ వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తున్నాను నా ట్రీట్మెంట్ గురించి. సో డూ వాచ్ ఇట్. గుడ్ ఈవినింగ్ సార్. ఫైన్ సార్, థ్యాంక్ యూ. బట్ సర్జరీ లెగ్ అయితే నైస్ సార్, ఐఎమ్ రికవరింగ్ వెల్. బట్ పక్కన నాకు ఇంకొక లెగ్, లెఫ్ట్ లెగ్కి చిన్నగా పెయిన్ వస్తుంది సార్. మీ ఎంఆర్ఐ చూసానమ్మా, మీ ఎంఆర్ఐలో ఏసీఎల్ అనేది టైర్ ఉంది. ఏసీఎల్ అనేది ఏంటంటే స్ప్రెయిన్ అంటే ఏంటంటే గ్రేడ్ 1 టైర్ అవుతుంది. యూజువల్గా లిగమెంట్ అనేది అంటే 3 టైప్స్లో టైర్ అవుతుంది. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 టైర్ అవుతుంది. గ్రేడ్ 1 అంటే మైల్డ్ టైర్, గ్రేడ్ 2 అంటే మోడరేట్ టైర్, గ్రేడ్ 3 అంటే సివియర్ అంటే కంప్లీట్గా టైర్ అవుతుంది. సో గ్రేడ్ 1 అండ్ సమ్ కైండ్ ఆఫ్ గ్రేడ్ 2 టీఎస్కి మనము పిఆర్పి ఇంజెక్షన్స్తో ట్రీట్మెంట్ చేస్తాం. పిఆర్పి ఇంజెక్షన్ ఏంటంటే మీ ఓన్ బ్లడ్ తీసుకొని దాన్ని సెంట్రిఫ్యూజ్ చేస్తాము. సెంట్రిఫ్యూజ్ చేస్తే మనకి ఏంటంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనేది మనకి వస్తుంది అన్నమాట. సో దాంట్లో ఏంటంటే మనకి ప్లేట్లెట్స్ హై కాన్సన్ట్రేషన్లో ఉంటాయి. ప్లేట్లెట్ ఈస్ ఫార్ హీలింగ్ ఆఫ్ ది లిగమెంట్. సో గ్రేడ్ 1 అండ్ సమ్ పార్ట్ ఆఫ్ ది గ్రేడ్ 2 లిగమెంట్ ఇంజరీస్కి మనం హీలింగ్ కోసం మనం ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఇవ్వచ్చు. ఇప్పుడు గ్రేడ్ 3 టైర్ అయిందనుకోండి, మనం సర్జరీకి వెళ్ళాల్సి వస్తుంది. మీకు తెలుసు కదా, మీకు రైట్ సైడ్ సర్జరీ చేసాం, అది కంప్లీట్ టైర్, గ్రేడ్ 3 టైర్ ఉంటాయి. బట్ దిస్ ఇస్ గ్రేడ్ 1 టైర్. గ్రేడ్ 1 టైర్కి ఏంటంటే స్మాల్ టైర్, గ్రేడ్ 1 టైర్ కాబట్టి మనము ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాలో దీంతో మేనేజ్ చేసేయచ్చు. దీంతో హీలింగ్ రిజల్ట్స్ చాలా బాగుంటాయి. అంటే ఒక డోస్ అలా సరిపోతుంది సార్? ఎన్ని అంటే డోసెస్ అంటే యాక్చువల్లీ ఏంటంటే 2 to 2 days 3 doses ఇవ్వాల్సి వస్తుంది, అకార్డింగ్ టు యువర్ హీలింగ్ రెస్పాన్స్. చూడండి, మనం ఒక ఇంజెక్షన్ ఇస్తాం ఫస్ట్, ఆ తర్వాత 1 month అసెస్ చేస్తాము. మీ పెయిన్ స్టేటస్ని బట్టి, మీ యొక్క ఫంక్షనల్ స్టేటస్ని బట్టి మళ్ళీ ఇవ్వాలా లేదా డిసైడ్ చేస్తాం. ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి? సైడ్ ఎఫెక్ట్ సైడ్ ఎఫెక్ట్ ఫ్రీ ట్రీట్మెంట్. ఏజ్ గ్రూప్స్ కానీ అలా ఏమైనా? ఆల్ ఏజ్ గ్రూప్స్ ఇవ్వచ్చు. యూజువల్గా 50 బిలో వాళ్ళకి ఇస్తాం. అంటే 50 బిలో వాళ్ళకి హీలింగ్ కెపాసిటీ బాగా ఎక్కువ ఉంటుంది. 50 బిలో వాళ్ళకి అంత ఉండదు. బట్ డిపెండింగ్ అపాన్ ది పేషెంట్ సిచ్యుయేషన్ బట్టి, కోమార్బిడ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా లేదా, స్మోకింగ్ ఉన్న వాళ్ళకి ఎంత యూజ్ ఉండదు, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎంత యూజ్ ఉండదు, అలా కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ బట్టి కూడా డిసైడ్ చేస్తాం. సో ఇప్పుడు నా కేటగిరీ గ్రేడ్ 1 టైర్, దెన్ యూ షుడ్ బి బెనిఫిటెడ్ విత్ పిఆర్పి. Are you sure, sir? I will be strain free ligament. I will have. Yeah, sure. You will be pain free. Okay, it's a grade 1 ligament tear. You will get relieved of this one. So based on my body type, any dose అనేది later will be మనకి decided. ఏంటంటే ఫాలో అప్ లో మీ యొక్క రెస్పాన్స్ బట్టి మనం డిసైడ్ చేస్తాం. సో యాక్చువల్లీ ఇప్పుడు నాకు సార్ పిఆర్పి ట్రీట్మెంట్ చేస్తారు అండ్ ఐఎమ్ రెడీ టు టేక్ దట్ పిఆర్పి ట్రీట్మెంట్. సో నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. స్టే ట్యూన్డ్. శివ, జస్ట్ నౌ వీ హ్యావ్ టేకన్ కదా, మీ బ్లడ్ తీసుకున్నాము, 4 ml తీసుకున్నాము. ఆ 4 ml తీసుకొని మనము
ఈ ట్యూబ్లో మనకి కెమికల్ ఉంటుంది. ఈ కెమికల్తో మిక్స్ చేసి సెంట్రిఫ్యూజ్ చేస్తాం. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే there is a reaction between your blood and the chemical, and whatever the platelet is there, this yellow color platelet panel over here, this one, this yellow color fluid is platelet rich plasma, and we are going to take this platelet rich plasma and we will inject into your knee joint. Okay, that's what we will do. Anesthesia ఇస్తారు కదా సార్? Small local anesthesia ఇచ్చి చేస్తాం. అండ్ రికవరీ పీరియడ్ ఎప్పుడు ఉంటుంది సార్? Usually 2 to 3 months ఉంటుంది రికవరీ పీరియడ్. ఒకసారి మనకి ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ప్రికాషన్స్ మీరు హ్యాండ్ యాక్టివిటీస్ చేయకూడదు, రన్నింగ్, జాగింగ్ ఇలాంటివి చేయకూడదు. మెట్ల ఎక్కడం చేయడం, కింద కూర్చొని చేయడం అనేవి కొద్దిగా అవాయిడ్ చేయాలి. ఇనిషియల్ 1 month అలా మెల్లమెల్లగా రిజ్యూమ్ చేస్తాం. మీ ఫాలోఅప్లో అని చెప్తాం, మీకు ఫాలోఅప్లో ఏమి యాక్టివిటీ చేయొచ్చు చేయకూడదు అని చెప్తాం. Are you ready for take this? Sure sir, I'm ready and I'm happy because our treatment face చేసి వచ్చాను and this is not that This kind is a of simple thing. one. Yeah, This is a simple this one. is That's an not a major injection. surgery. This is a small injection. Okay. ఎర్లీ స్టేజ్ లో ఉండగానే లైక్ ఐ వాంటెడ్ టు బి Yeah. క్యూర్డ్, అందుకనే ఇంకా రెడీ టు గో టు పిఆర్పి సార్. Yeah. థ్యాంక్ యూ సార్, లెట్స్ గో. సో ఇప్పుడు నా బ్లడ్ తీసుకుంటున్నారు. అది మన ఓన్ బ్లడ్తోనే ఇది పిఆర్పి డెవలప్ చేస్తారనమాట. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఈ ప్రాసెస్ అనేది మన ఓన్ బ్లడ్ తీసుకుని ప్లేట్లెట్స్ అనేవి డెవలప్ చేస్తారు. ఒక కెమికల్ మిక్స్ చేసి సెంట్రిఫ్యూజ్ చేస్తారనమాట. ఇది ఒక టెక్నిక్. సో ఈ టెక్నిక్ చాలా సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అనమాట. బికాజ్ నో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, బికాజ్ ఇట్స్ అవర్ ఓన్ బ్లడ్. అండ్ పెయిన్ చాలా రిలీఫ్ అవుతుంది అండ్ త్వరగా కూడా క్యూర్ అవుతాము. శివ గారికి చిన్న దెబ్బ తగిలింది. దెబ్బ తగ్గడం వల్ల లోపల ఏసీఎల్ లిగ్మెంట్ ఉంది. ఆ లిగ్మెంట్ స్ప్రెయిన్ అయిపోయింది. సో మనం మెడిసిన్స్ ఇచ్చి చూసాము. మెడిసిన్స్తో ఆమెకు పెయిన్ తగ్గట్లేదు. సో ఏసీఎల్ లిగ్మెంట్ హీలింగ్ కోసం పిఆర్పి ఇంజెక్షన్. సర్జరీ లెవెల్ వరకు వెళ్ళకుండా మనం ముందుగా తీసుకునే ట్రీట్మెంట్ అనమాట అది. మ్యాక్సిమం ఈ ట్రీట్మెంట్తోనే మనకి క్యూర్ అయిపోతుంది. ఎలాంటి లిగమెంట్ ఇంజరీస్ ఉన్నా, ఎలాంటి పెయిన్ ఉన్నా కూడా పిఆర్పి అనేది లేటెస్ట్ ట్రీట్మెంట్ అనమాట. సక్సెస్ఫుల్ రేట్స్ ఎక్కువ ఉన్నాయి దీనికి. సో అందుకే నేను ఫస్ట్ గ్రేడ్ ఉన్నప్పుడే ఈ ట్రీట్మెంట్ తీసుకున్నాను. నేను గ్రేడ్ 1, గ్రేడ్ 2కి పిఆర్పి ఈజ్ ఓకే. బట్ వన్స్ ద గ్రేడ్ 3 అనేది ఇంజరీ వచ్చిందంటే మాత్రం మనం ఇట్స్ అ మ్యాండటరీ ఫర్ సర్జరీ అనమాట. ఇప్పుడు నాకు లోకల్ అనస్థీషియా ఇస్తున్నారు. ఎందుకంటే పిఆర్పి ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత చాలా పెయిన్ఫుల్గా ఉంటుందన్నమాట ఆ ఏరియా మొత్తం. సో అనస్థీషియా కంపల్సరీ ఇస్తారు. ఇప్పుడు నాకు లోకల్ అనస్థీషియా ఇస్తున్నారనమాట. సో ఖచ్చితంగా లిగమెంట్ టేర్ అయితే మాత్రం మనం రెగ్యులర్ వర్క్స్తో లేట్ అయినా కూడా లిగమెంట్ అనేది టోటల్గా టేర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కనుక మనం లిగమెంట్ టేర్స్ని నెగ్లెక్ట్ చేయకూడదు. సో గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఈజ్ ద ఫస్ట్ స్టేజ్ ఫర్ ఇంజరీ రికవర్ అవ్వడానికి. దిస్ ఈజ్ అ న్యూ టెక్నిక్ ఫర్ హీలింగ్ ద లిగమెంట్ ఇంజరీస్. అందుకే నేను ఇది ట్రీట్మెంట్ తీసుకున్నాను అనమాట ఫస్ట్ స్టేజెస్లోనే. సో దిస్ ఈజ్ అ పిఆర్పి ఇంజెక్షన్. ఇప్పుడు సార్ నాకు ఇంజెక్ట్ చేస్తారు. ఓన్ బ్లడ్తో డెవలప్ చేసిన ప్లేట్లెట్స్ అనమాట ఇది. సో ఇప్పుడు నాకు అనస్థీషియా ఇచ్చారు కదా, ఆ ప్లేస్లోనే దీన్ని ఇంజెక్ట్ చేస్తారనమాట. అండ్ బెటర్ రిజల్ట్స్ కూడా ఉంటాయి. ఐ షో యూ నెక్స్ట్ మీకు ప్రోగ్రెస్ ఎలా ఉంది అని కూడా మీకు అప్డేట్ ఇస్తాను. ఈ వీడియోలో ప్రతి డీటెయిల్స్ మీకు ఇస్తున్నాను. జస్ట్ వాచ్ ఇట్. That's it. Okay, Shiva. That's all. మీరు ఎక్కువ భయపడ్డారు అంతే. సో ఇంజెక్షన్ అయితే ఇచ్చేసారు, అయిపోయింది. అండ్ దానికి సెక్యూర్ చేసేస్తున్నారు బ్యాండ్ వేసి. 2-3 డేస్ వరకు దాన్ని తీయొద్దని చెప్తారు. ఎందుకంటే వాటర్ ఏదైనా వెళ్తే డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి దాన్ని 2-3 డేస్ వరకు ఉంచుకోమని చెప్పారు. అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ పిఆర్పి చాలా కేర్ఫుల్గా ఉండాలని చాలా ప్రికాషన్స్ ఇచ్చారు. మెడికేషన్స్ నియర్లీ 1.5 month వరకు మెడికేషన్స్ తీసుకోవాలి. అండ్ ఆల్సో ఫుల్ రెస్ట్లో ఉండాలని చెప్పారు. లైక్ జంపింగ్, వాకింగ్ అండ్ రన్నింగ్, జాగింగ్, స్టెప్స్ క్లైంబ్ చేయడం ఇలాంటివేవి ఇప్పుడప్పుడే చేయకూడదని చెప్పారు. రెస్ట్లో ఉండాలని. బికాజ్ పిఆర్పి మెయిన్ థింగ్ ఏంటంటే
ప్లేట్లెట్స్ అనేవి మనకి ఎక్కడైతే పెయిన్ ఉంటుందో లేదా ఎక్కడైతే లిగమెంట్స్ ఇంజరీస్ ఉంటాయో అక్కడ ఇంజెక్ట్ చేసినప్పుడు అవి మిలియన్స్ ఆఫ్ సెల్స్ అనేవి వూండ్ని హీలింగ్ చేయడానికి ప్రాసెస్ చేస్తాయి అన్నమాట. అలాంటి టైంలో మనం మూమెంట్స్ ఇస్తే కనుక అవి డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉండి ట్రీట్మెంట్ వేస్ట్ అయ్యే ఛాన్స్ అవుతుంది. సో దట్స్ వై మనం ఎప్పుడైతే దానికి ఫుల్ రెస్ట్ ఇస్తామో, కావాల్సిన ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ ఎప్పుడైతే చేస్తామో అప్పుడు అది హీల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. బేస్డ్ ఆన్ ద బాడీ టైప్, బేస్డ్ ఆన్ ద లెవెల్ ఆఫ్ హీలింగ్, 1 డోసా 2 డోస్ అనేది మనకి పెయిన్ బట్టి, మీరు హీల్ అయ్యే దాన్ని బట్టి మీకు డోస్ అనేది ప్రిఫర్ చేస్తారు. సో అలా నా పిఆర్పి ట్రీట్మెంట్ అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ అప్డేట్స్ మీకు ఇస్తాను. అండ్ దిస్ ఈస్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ లో గ్రేడ్ ఇంజరీస్ అన్నమాట. సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.